హలో ఎవ్రీవన్. నా పేరు శ్రీ విష్ణు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ శ్రీ విష్ణు. సో ఈరోజు మనం ఈ వీడియోలో లీడ్ కోడ్ 868 బైనరీ గ్యాప్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చాలా ఈజీ ప్రాబ్లము. సో బేసిక్ అండర్స్టాండింగ్ బేసిక్ ఆఫ్ డిఎస్ఏ ఉంటే మనం ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు బై యూజింగ్ లైక్ ఇఫ్ ఎల్స్ అండ్ సమ్ లూప్స్ అంతే. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్తో. తర్వాత ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అప్రోచ్ ఏంటి అన్నది చూద్దాము. అండ్ తర్వాత ఫైనల్గా కోడ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకుందాం. క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకుంటేనే ఈజీగా సాల్వ్ చేయగలం అనమాట, ప్రతి పాయింట్ అర్థం చేసుకుంటేనే. సో క్వశ్చన్ ఏంటి అంటే, గివెన్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఎన్, ఒక పాజిటివ్ ఇంటీజర్ అనేది ఇస్తాడంట. వీ నీడ్ టు ఫైండ్ అండ్ రిటర్న్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ ఎడ్జసెంట్ వన్స్. అంటే ఏంటంటే పక్క పక్కన ఉన్న వన్స్ మధ్యలో గ్యాప్ అంటే డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ ఎక్కువ లాంగెస్ట్ డిస్టెన్స్ ఏది అనేది మనం కనుక్కోవాలంట. ఇన్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్, ఎన్ అనే బైనరీలో రిప్రజెంట్ చేస్తే ఒక బైనరీ నెంబర్ వస్తుంది కదా, ఆ బైనరీ నెంబర్లో ఉన్న లాంగెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ వన్స్ అనే డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది క్వశ్చన్ అనమాట. Two ones are adjacent if there are only zeros separated them positively. The distance between two ones is about absolutely difference between their bit positions. For example, two ones in 1001 have the distance of 3. ఈ డిస్టెన్స్ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే లైక్ రైట్ మైనస్ లెఫ్ట్ ఇండెక్సెస్ యొక్క డిఫరెన్స్ అనమాట. సో క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ సింపుల్గా రెండు వన్స్ మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. ఆ డిఫరెన్స్ అనేది మ్యాక్సిమం ఉండాలి. ఆ మ్యాక్సిమం ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ రిటర్న్ చేయాలి. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 22 ఇచ్చాడు. 22ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 10110 అనమాట. 10110. ఒకవేళ మీకు ఇది బైనరీ రిప్రజెంటేషన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను దానికి కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తాను, సో దాట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, బైనరీ రిప్రజెంటేషన్లో 22 వాల్యూ 10110. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి, డిస్టెన్స్ మ్యాక్సిమం ఉండేలా చూసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్, ద ఫస్ట్ అడ్జసెంట్ పేర్ ఆఫ్ 1 ఈజ్ 10110. చూడండి ఇక్కడ E1కి అండ్ E1కి డిస్టెన్స్ 2 అంట. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఈ 1 అనేది 0 ఇండెక్స్ అనుకోండి, ఈ 0 అనేది 1 ఇండెక్స్, 1 అనేది 1 ఇండెక్స్, సారీ 0 1 2 కదా. ఇప్పుడు ఈ 1 దగ్గర ఏముంది, 2 మైనస్ 0, 2 డిస్టెన్స్ 2. సో ఇది డిస్టెన్స్ 2 వచ్చింది కాబట్టి సో దీన్ని పక్కన పెడదాం. ఇంకా దీనికన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటిది ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేద్దాం. ద సెకండ్ అడ్జసెంట్ పేర్ ఆఫ్ 1 ఈజ్ 1 1. ఇక్కడ డిస్టెన్స్ చెక్ చేస్తే 0 1 2 3, ఇది 3, ఇది 2, 3 మైనస్ 2 1, కాబట్టి ఇది 1. ఈ పై డిస్టెన్స్ 2 రెండిట్లో మ్యాక్సిమం ఇది 2 కాబట్టి ఇదే. సో ద ఆన్సర్ ఇస్ ద లార్జ్ డిస్టెన్స్ విచ్ ఈస్ 2. కాబట్టి మనం దాన్ని రిటర్న్ చేస్తాం అనమాట సింపుల్గా. ఎగ్జాంపుల్ 2లో ఇక్కడ నెక్స్ట్ ఎడ్జసెంట్ పేరే లేదు, 1కే ఇంకొక ఎడ్జసెంట్ 1ఏ లేదు. సో కాబట్టి విల్ సింప్లీ రిటర్న్ 0 అనమాట. సో థర్డ్ బైనరీలో కన్వర్ట్ చేస్తే 101. సో దీనికి కూడా 0 1 2, డిస్టెన్స్ 2 కదా, 2 మైనస్ 0 2, అంతే సింపుల్. సో మీకు ఈ క్వశ్చన్ క్లారిటీగానే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు 50% ప్రాబ్లం వచ్చేసినట్టే, ఎందుకంటే క్వశ్చన్ అర్థమైపోయింది, ఎగ్జాంపుల్ కూడా అర్థమైపోయింది. సో ఇప్పుడు జస్ట్ అప్రోచ్ అండ్ కోడ్ వచ్చేస్తే సరిపోద్ది. సో దీనికి అప్రోచ్ ఏంటి అంటే, మీరు ఒకసారి ఆలోచిస్తే ఏమర్థమవుతుంది అంటే జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, రైట్ నుంచి స్టార్ట్ చేసి, ఇప్పుడు మీకు రైట్ నుంచి స్టార్ట్ చేసి జస్ట్ నార్మల్గా వన్స్ ఎక్కడ ఉన్నాయో ఆ వన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ నాకు అప్రోచ్ నేను చెప్తున్నాను. ఫస్ట్ వాల్యూ 0 కాబట్టి లీవ్ చేసేయండి. నెక్స్ట్ వాల్యూ 1, ఓకే 1 వచ్చింది. ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ వన్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ వన్ ఇది, ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ కనుక్కోండి, ఆ డిస్టెన్స్ని పక్కన పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇది 1 ఉంది, ఇది 0 వదిలేండి, ఇది 1 ఉంది. అంటే ఇప్పుడు దీనికి అండ్ దీనికి ఈ రెండాటి వన్స్కి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి.
ఇప్పుడు ఈ రెండాట్ల మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉందా, ఈ రెండాట్ల మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉందా ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్కువ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయండి. సింపుల్. అదే లాజిక్ నేను రాసింది కూడా అదే. చూడండి, ట్రావర్స్ బిట్స్ని ట్రావర్స్ చేస్తాం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వెన్ వన్ ఫౌండ్ ఇఫ్ ప్రీవియస్ వన్ ఎగ్జిస్ట్ అప్డేటెడ్ డిస్టెన్స్. ఒకవేళ ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ 1 ఉంది కదా, మీరు ఇప్పుడు ఈ 1 దగ్గర ఉన్నారనుకోండి, ప్రీవియస్ వన్ ఎగ్జిస్ట్ అయి ఉందా, ప్రీవియస్ వన్ ఎగ్జిస్ట్ అయి ఉంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అది చెప్తుంటే ఇక్కడ. ఆర్ లేదు అంటే ఆ ఇండెక్స్ని అప్డేట్ చేసి షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేయడం అంటే సింపుల్గా రైట్ షిఫ్ట్ చేస్తాం. అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, 0 కాబట్టి లేదు వదిలేయండి. రైట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ చివరి 0 వచ్చి 1011 వస్తుంది. సో లాస్ట్కి 1 ఉంటుంది. సో రైట్ మోస్ట్ బిట్ ఏంటి 1 కదా. సో ఇప్పుడు ఆ 1 వచ్చింది కాబట్టి దాని నెక్స్ట్ 1 వచ్చేసి ఆ రెండిట్ల మధ్య డిస్టెన్స్. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్ షిఫ్ట్ చేస్తాం. అలాగనమాట. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్తో చూద్దాం. చూడండి, 22 ఉంది, 10110 ఫస్ట్ ఇనీషియల్గా కరెంట్ ఇండెక్స్, ప్రీవియస్ ఇండెక్స్, డిస్టెన్స్ అని చెప్పి 3 వాల్యూస్ తీసుకున్నాం. ఇనీషియల్గా ఫస్ట్ ఐటరేషన్లో కరెంట్ ఇండెక్స్ వాల్యూ 0. కరెంట్ ఇండెక్స్ వాల్యూ అంటే ఇది ఇక్కడ, ఇది 0. ప్రీవియస్ ఇండెక్స్ వాల్యూ ప్రీవియస్గా మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి ఇనీషియల్గా -1 ఉంటుంది. సో దాని మధ్య డిస్టెన్స్ కూడా 0నే. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ బిట్ ఏంటి 1. నెక్స్ట్ బిట్ 1, దీని ఇండెక్స్ 1. ఈ ఇండెక్స్లు ఏంటి అంటే 0, 1, 2, 3, 4, 5. ఈ ఇండెక్స్లు నేను నార్మల్గా వేసుకున్నాను అంతే, మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడంలో ఈజీగా ఉంటుంది అని చెప్పని. నెక్స్ట్ 1 తీసుకున్నాం, దాని ఇండెక్స్ 1, ప్రీవియస్ ఇండెక్స్ 1. ఎందుకంటే 1 అనేది మనం ఇక్కడ ఏ ఇండెక్స్లో అయితే స్టోర్ చేస్తున్నామో ఆ ఇండెక్స్లో ఏంటి అంటే 1 ఎక్కడైతే ఉందో ఆ ఇండెక్స్లో అనమాట. సో మనం అంతకు ముందు ఏం ఫైండ్ అవుట్ చేయలేదు, అంతకు ముందు 1 లైన్ కనిపించలేదు కాబట్టి మనం ఇనిషియల్గా -1 పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు 1 కనిపించింది కాబట్టి ఇక్కడ 1 పెట్టుకున్నాం. 1 - 1 0. సో తర్వాత నెక్స్ట్ ఇండెక్స్ 1, సారీ నెక్స్ట్ నెంబర్ 1, దాని ఇండెక్స్ 2. సో ఇప్పుడు ఇప్పుడు మనం కొత్తగా ఫైండ్ అవుట్ చేసుకున్న 1 ఇది కాబట్టి ఇది 2 - 2. యా, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇండెక్స్ నెక్స్ట్ బిట్ 1 కదా, ఈ 1. సో దాని యొక్క ఇండెక్స్ 2. మనం ప్రీవియస్గా 1 ఫైండ్ అవుట్ చేసుకున్న ఇండెక్స్ ఏంటి 1 కాబట్టి 2 - 1 1. సో ప్రెసెంట్ డిస్టెన్స్ 1 వచ్చింది మనకంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 1 వచ్చింది. సో తర్వాత నెక్స్ట్ 0 దాని ఇండెక్స్ 3. మనం ప్రీవియస్గా ఫైండ్ అవుట్ చేసుకున్న ఇండెక్స్ ఏంటి 2, అప్డేట్ చేసాం. ఈ 1 ప్రీవియస్గా ఉన్న 1 వాల్యూ ఇండెక్స్ 2 కదా, సో అందుకని 2 అప్డేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు 0 కాబట్టి నాట్ కన్సిడర్డ్. నెక్స్ట్ బిట్ ఏంటి 1. సో ఆ 1 దానికి ఇండెక్స్ 4. ప్రీవియస్ ఇండెక్స్ ఏంటి, ప్రీవియస్ ఇండెక్స్ 2 కదా. ఎస్, ప్రీవియస్ ఇండెక్స్ 2. ఈ ప్రీవియస్ ఇండెక్స్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అంటే 1 వచ్చినప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో 4 - 2 2. సో ఓవరాల్గా డిస్టెన్స్ ఏమవుతుంది 2 అవుతుంది. సో ఇది. సో నేను దీనికి ఆల్రెడీ కోడ్ చేశాను, ఒకసారి చూడండి. ప్రీవియస్ ఇండెక్స్, డిస్టెన్స్, కరెంట్ ఇండెక్స్ అని చెప్పి తీసుకున్నాను. సో ఇది లూప్ ఎప్పుడు వరకు రన్ అవ్వాలి అంటే ఈ n వాల్యూ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అయ్యేంత వరకు, గ్రేటర్ దాన్ 0 అయితేనే రన్ అవ్వాలి. లెస్ దాన్ 0 అయితే లూప్ స్టాప్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే n and 1. ఆబ్వియస్లీ ఇది అండ్ 1 అంటే ఏంటంటే లాస్ట్ రైట్ మోస్ట్ బిట్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఆ రైట్ మోస్ట్ బిట్ ఈక్వల్ టు 1 అయితే ఆపరేషన్ జరగాలి. లేదు అంటే ఆబ్వియస్లీ ఇండెక్స్ అప్డేట్ అవ్వాలి అండ్ రైట్ షిఫ్ట్ జరిగిపోవాలి. 0 అయితే కనుక ఆపరేషన్ ఏం జరగకూడదు. సో ఇప్పుడు n = 1 అయితే ఆపరేషన్ ఏం జరగాలి అంటే చూడండి, ప్రీవియస్ ఇండెక్స్ నాట్ ఈక్వల్ టు -1 అయితే డిస్టెన్స్ math.max ఆఫ్ ఆ రెండాటి మధ్య మ్యాక్సిమం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డిస్టెన్స్కి అండ్ కరెంట్ ఇండెక్స్ మైనస్ ప్రీవియస్ ఇండెక్స్, ఈ రెండాటిలో ఆ డిస్టెన్స్ ఎక్కువ ఉందా లేదంటే ప్రీవియస్ డిస్టెన్స్ ఎక్కువ ఉందా ఫైండ్ అవుట్ చేసి ఆ డిస్టెన్స్ మనం సేవ్ చేసుకుంటున్నాం.
అంతే. సో, అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇండెక్స్‌ని కరెంట్ ఇండెక్స్‌కి అప్డేట్ చేత్తన్నాం. ఎందుకంటే లాస్ట్ 1 వచ్చిన ఇండెక్స్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసుకోవడం కోసం. సో, మీకు ఆబ్వియస్‌లీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. అండ్ మీకు ఇం మీ ఏదైనా కూడా మీ అంతట మీరు నేర్చుకుంటేనే మీకు అర్థమవుతది. సో, కాబట్టి ఒకసారి ఈ కోడ్‌ని మీరు మీ అంతట మీరు ఒకసారి డ్రై రన్ చేసి చూడండి ఎగ్జాంపుల్‌తో. సో, అప్పుడు మీకు డెఫినిట్‌గా అర్థమవుతది. అండ్ ఈ కోడ్ సొల్యూషన్ నేను జావా సొల్యూషన్ అండ్ సి ప్లస్ ప్లస్ సొల్యూషన్ కామెంట్స్‌లో పెడతాను. కామెంట్స్‌లో పిన్ చేస్తాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి మీ రిఫరెన్స్ కోసం. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు డెఫినిట్‌గా ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయ్యింది, అర్థమైంది అనుకుంటే నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను డైలీ లీడ్ కోడ్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చిన లాంగ్వేజ్, మీకు నచ్చిన టెక్ స్టాక్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీకు ఏది కావాలన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.